ఏంటి పుర్రాపు నీ తక్క నీ బాధ ఏంది అసలు? రోజు టీవీ పడుతుంటే నీ గోల ఏంది? మీ నాన్న చచ్చిపోతే ఎల్లి ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు, ఇంకో కోర్టు కాకపోతే ఇంకో కోర్టు ఎల్లు, అక్కడ ఫైట్ చెయ్యి. మాకు ప్రతి రోజు టీవీలు పడుతుంటే ఇలా సంకలు ఎలా చేయి ఎక్కడో పెట్టి ఇదంతా కనిపించేలాగా చూపించుకుంటా మొత్తం అంతా మేకప్ వేసుకుని మాకేంది గోల పొద్దు నుంచి. You first get out of my studio. Get out of my studio. కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక ఇవన్నీ కొండ ముచ్చుకు ముఖం ఒకటి వేసుకుని అసలు ఐబ్రోస్ ఏమో ఇలా. 3 రోజుల క్రితం ఏం జరిగిందో మీరందరూ కూడా చూశారు కదా. సింహం కాబట్టి సింగిల్ గానే వచ్చింది ఎక్కడైనా. ఇలా పెట్టుకుని ఆ ప్రెస్ వాళ్ళకి మినిమం గౌరవం కూడా ఇవ్వకోకుండా అయితే ఏంటి నేను వచ్చాను మీకు హాట్ టాపిక్ ఇస్తాను రాసుకోండి. అటు చూడుబ్బే. ఇలాంటి వ్యక్తి కూర్చోబెట్టి కేంద్రం మెడలు ఉంచుతాడు. మీకు పండగ చేసుకోండి అన్నట్టు ఏంటా బిల్డప్? మీడియా ముందు కనీసం నిలబడటం చేత కాదు. వదిలే అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, నా మాటినన్నయ్య. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. మీడియాతో సరిగ్గా మాట్లాడటం చేత కాదు. మీ నాన్న 2వ పెళ్లి చేసుకున్నాడు. అడ్రస్ చెప్పు, నీదోసారి అడ్రస్ పెట్టు, నాకు పెట్టు, అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు. దాని గురించి ఒక్క ముక్క మాట్లాడవు నువ్వు. మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. అసలు జరిగిందంతా పరువు హత్య. సైకో. నువ్వు గూగుల్లో సెర్చ్ చేస్తావు ఎప్పుడైనా ఏమన్నా? మీరు ఆస్తుల కోసం ఆయన చంపేశారు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. చంపేసి ఇప్పుడు ఏదో రాజకీయాల్లో పొల్లలు ఇచ్చుకుని కెలుకుదాం అంటే ఇక్కడ చేతగాని వాళ్ళు ఎవరు లేరు. వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నా. అది గుర్తుపెట్టుకో. మండదా పిచ్చడు గురించి వెంటనే కోర్టు మొట్టికాయలు వేసినా గానీ ఈ హత్య గురించి మాట్లాడకండి అని చెప్పేసి పదే చెప్తున్నా. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారెంతురా చెప్తాను కదా. సిగ్గు లేకోకుండా ఇద్దరు నాకు ఈ టార్చర్ ఏంట్రా? మొగుళ్ళు చెప్పిన మాట వినుకుంటూ చేసిందంతా మీ మొగుళ్ళు. మీ మొగుళ్ళ చేతిలో కీలు బొమ్మలు మీరు. ఆ బీటెక్ రేవిగాడి చేతిలో కీలు బొమ్మలు మీరు. వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్. యో అస్సలు ఆ యాక్టింగ్ లేంటో. అసలు ఇలాంటి గురించి మాట్లాడటం అసలు ఆ 2వ పెళ్ళం అంటే ఎవరో తెలియదంట. ఆ 2వ పెళ్ళానికి పుట్టిన బిడ్డ గురించి తెలియదంట. ఫైనల్ గా మీరు బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. అసలు హత్య జరిగిందే వాళ్ళ గురించి. వాళ్ళకి ఎక్కడ ఆస్తి ఇచ్చేస్తాడు అనే దాంతో మీరు ఇన్సెక్యూర్డ్ అయిపోయారు. ఆయన బతుకున్నప్పుడు ఇంత ముద్ద అన్నం పెట్టలేదు. హైదరాబాద్ లో తైతక్కలాడేదాన్ని నువ్వు. రేకు డబ్బాలో గులకరాలే చూపినట్టు లోడా లోడా లడా లడా ఎడబెడతాడు. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. ఆయన కడపలో ఒంటరిగా ఉండి ఏదో ముస్లిం మహిళతో సంబంధం పెట్టుకుని పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కంటే చచ్చిపోయిన తర్వాత నా తండ్రో అని చెప్పేసి ఈ భాషకే భయం లేదు. ఒకటే భయం, దేవుడు అంటేనే. నేను దీన్ని నమ్మి పనిచేయను, దీన్ని నమ్మి పనిచేస్తాను. ఓ యాక్టింగ్ చేస్తున్నావు. నీ యాక్టింగ్ ముందు ఎవరి యాక్టింగ్ పనికి రాదులే శ్రీరెడ్డా. ఎవరికైనా 2 ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఏ, జబ్బు చేస్తే వైద్యం చేస్తా. ఆప్షన్ బి, తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తా. ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతాం. హలో, ఏ అందరితో సింగిల్ అని చెప్పుకుంటున్నావు? ఇప్పుడే నీ బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం చూసా. ఇంత కామ పిశాచారా నువ్వు?
నువ్వు పిరికి వెతవ్వి. ఓ పిరికి వాడితో యుద్ధం చేయడం నాకు నచ్చదు. ఈ భాషకి అన్ని అమ్మకు తెలుసు. మీకు దమ్ముంటే అమ్మ చేత చెప్పించండి. పాదయాత్ర ఎందుకనంటే ఈ ఎన్నికల్లో ఓటేసేది ఒక ఎమ్మెల్యేకో ఒక ఎంపీకో కాదు. వాడు మొదట కష్టపడచ్చు, కానీ ఓడిపోడు. చెడ్డవాడు ముందు సుఖపడచ్చు, కానీ ఓడిపోతాడు. కడపలో ఎవరికి తెలీదా? పులివెందుల్లో ఎవరికి తెలీదా? నీ మొగుడంటే ఏంటి? ఓవర్ థింక్ చేసే అమ్మాయిలతోటి ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ ఉంటుంది. మేము ఇట్లా మాట్లాడతాం, మీరు ఇట్లా రెస్పాండ్ అవుతారు, దానికి మేము ఇట్లా కౌంటర్ రెస్పాండ్ అవుతాం. నువ్వేంటి? నీ క్యారెక్టర్ ఏంటి? మీ నాన్నని ఎంత సాగొట్టు చెవులు మూసారు? నువ్వు గుట్ట మీద ఉంటది అది. ఆ గుట్ట మీద లైన్ గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓ నవలాగా చేద్దామని చెప్పి. అసలు మీ అమ్మ కాపురం చేయకోకుండా హైదరాబాద్ లోనే ఉండేదంట కదా. డాడీ నేను పెళ్లి చేసుకుని వచ్చినా. అందుకే కదా ఆయన ఒక అచ్చట ముచ్చట ఒక ఆనందం కోసం ఇంకొకరిని చూసుకున్నది. తక్కువగా చూశాను అమ్మా. నిన్ను ఈ దేశానికి కాదమ్మా, శత్రు దేశానికి ఆత్మ. దాని గురించి మాట్లాడు. మీ నాన్న రెండో పెళ్ళాన్ని గురించి మాట్లాడు. నువ్వు మీ బతుకులు చెడా, నీవు బతుకులా. నువ్వు పెద్ద పతివ్రత. నువ్వు చెప్పిన అన్ని కరపోళ్ళు వినేసేసి ఓట్లు వేసేస్తానమ్మా అని చెప్పేసామన్నా. స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఇచ్చారా? రైల్వే జోన్ కడతామన్నారు, కట్టారా? పోలవరం ప్రాజెక్టు చేస్తామని చేశారా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చారా? చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీది. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక. చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన నేను. స్మార్ట్ సిటీలు కడతానన్నారు, కట్టారా? కంపెనీలు తీసుకొస్తానన్నారు, తీసుకొచ్చారా? కనీసం స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానన్నారు. 5 లక్షల కోట్లు అప్పు చేశారు. జగన్ గారు ఉన్నారు కదా, ఈ 5 ఏళ్లలో రాష్ట్రానికి అభివృద్ధి అని చేశారనుకుంటున్నారా? చేశాడన్న. ట్యాబ్లు ఇచ్చాడు. ఎందుకు? ఫ్రీ ఫైర్ లో ఆడుకోవడానికి. క్యాపిటల్ కట్టారా? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా నాకు 25 ఎంపీలు ఇవ్వండి ఊపేస్తా. జగనన్న టేబుల్ లో ఫ్రీ ఫైర్ ఆడుతుంది. నా పేరు వరుణ్ కుమార్, నేను ఆడుతున్నా 9th క్లాస్ టేబుల్. 8 లక్షల కోట్లు అప్పు చేశారు. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం. మన కిడ్నీలు తప్ప అన్ని అమ్మేసి కొండలు గొట్లు భూములు నవ్వు ఆపుకుంటున్నావు కదరా. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అన్నారు, నిజంగా ఉద్యోగ అవకాశాలు అనేవి కల్పించారు? ఏం కల్పించలేదన్నా. జగన్ వచ్చాడు, ఉద్యోగాలు ఏమైనా ఇప్పించాడు? వాలంటరీ ఉద్యోగం ఇచ్చాడు. 5 మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. ఏది ఉంటే అది. చివరికి సెక్రటరేట్ 360 కోట్లకి అమ్మిసి తాకడ పెట్టి ఇప్పించాడు. వాలంటరీ ఉద్యోగం ఇచ్చాడు. 5,000 బొక్క. 5,000 దేనికి సరిపోతాయి అన్న? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న బొక్క. 5,000 దేనికి సరిపోతాయి అన్న? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావేంట్రా? నేనేం చేశాను సార్? కంగారెంతురా చెప్తాను కదా. విదేశీ అంబేద్కర్ విదేశీ విద్యను ఆపేశావు. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? దరిద్రుడు కదండి. ఆగా ఏమయ్యా, బ్లైండా? అవును సార్. ఎవరి సహాయం లేకుండా నీకు నువ్వే నడిచి వెళ్ళిపోతావా? అంటే నాకు ఈ రోడ్ అలవాటే సార్. చెల్లెమ్మలు కన్నా కన్నీరు పెడితే ఇంటికి అరిస్తామని చెప్పి ఎప్పుడు నాన్నగారు నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. నేను చూశానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.